సూర్యవంశానికి చెందిన హరిశ్చంద్ర మహారాజుని పరీక్షించడానికి విశ్వామిత్రుడు ఎన్నో కష్టాలు ఎదురయ్యే పరిస్థితి కల్పిస్తాడు. అందులో భాగంగా విశ్వామిత్రుడు దక్షిణ అడిగితే ఆ రాజు తన రాజ్యాన్ని ప్రజలను వదిలేయాల్సి వస్తుంది. భార్యా కొడుకులను అమ్ముకుంటాడు. ఆఖరిగా తనను తాను ఒక కాటి కాపరికి దాసుడిగా అమ్ముకునే స్థితి వస్తుంది. ఇంతవరకు ప్రీవియస్ ఎపిసోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే చాలా మందికి ఆ వీడియో నోటిఫికేషన్ రాలేదు. అయితే దాని లింక్ ని డిస్క్రిప్షన్ లో పెట్టాను. మీరు టైటిల్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో కనిపిస్తుంది. సో ఒకసారి చెక్ చేయండి. అలాగే మీ అందరికీ నా నుంచి ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్. యూట్యూబ్ నుంచి మన ఛానల్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే ఇక్కడ ఎంగేజ్మెంట్ ఉండాలి. సో ఒక లైక్ అండ్ కామెంట్ పెట్టండి. అది చాలు. పెద్దగా టైం పట్టదు. జస్ట్ 2 నుంచి 10 సెకండ్లు మాత్రమే. మీరిచ్చే ఇదే సపోర్ట్తో గత నెల కన్సిస్టెంట్గా అప్లోడ్ చేసినట్టే ప్రతి నెల అప్లోడ్స్ ఉంటాయి. అయితే కథలోకి వెళ్తే విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన గడువు పూర్తవ్వస్తుందని హరిశ్చంద్రుణ్ణి ఒక కాటి కాపరికి తనను తాను అమ్ముకొని వచ్చే డబ్బుతో ఆ దక్షిణ చెల్లించమని చెప్పాడు. దానికి హరిశ్చంద్రుడు, ఓ మహర్షి, నేను సూర్యవంశానికి చెందిన వాణ్ణి, సత్యానికి కట్టుబడిన వాణ్ణి అని మీకు బాగా తెలుసు. కానీ ఎంత డబ్బు ఆశించినా కూడా ఒక కాటి కాపరికి దాసుడిగా ఎలా మారగలను అని హరిశ్చంద్రుడు అన్నాడు. నిన్ను నువ్వు అమ్ముకొని ఆ కాటి కాపరి ఇచ్చే డబ్బు తీసుకొని నేను నీకిచ్చిన గడువు లోపల అది నాకు ఇవ్వకపోతే నిన్ను నేను శపిస్తాను అని అన్నాడు. ఆ క్షణం హరిశ్చంద్రుడు చాలా ఆందోళనలో పడి విశ్వామిత్రుడి పాదాలు పట్టుకొని, దయ చూపించండి, నేను మీ దాసుణ్ణి. ఈ పరిస్థితిలో నా మనసులో బాధతో పాటు భయం కూడా పుడుతుంది. దయచేసి నా మీద జాలి చూపించండి. ఒక కాటి కాపరితో సంబంధం ఉంటే అది దురదృష్టం అంటారు కదా. అయితే మిగిలిన డబ్బుకి బదులుగా నేను మీ వెంట ఒక దాసుడిగా ఉండి మీరు చెప్పిన పని చేస్తాను అని బతిమాలాడు. అప్పుడు విశ్వామిత్రుడు, నువ్వు నా దాసుడివైతే నేను నిన్ను అదే కాటి కాపరుడికి 1,000,000 బంగారు నాణాలకు అమ్మేస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ కాటి కాపరి మనసులో ఆనందపడి ఆ డబ్బుని విశ్వామిత్రుడికిచ్చి రాజుని తాడుతో కట్టేసి తన వెంట తీసుకువెళ్లాడు. ఇక హరిశ్చంద్రుడి మనసు పూర్తిగా విరిగిపోయింది. ఇక చాండాలుడి గ్రామంలో నివసిస్తూ హరిశ్చంద్రుడు సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం ఇలా అన్ని వేళలా ఏడుస్తూ, ఏదో ఒక రోజు నేను ఆ బ్రాహ్మణుడికి డబ్బు చెల్లించి నా భార్య కొడుకులను విడిపించుకుంటాను అని వాళ్ళు ఆలోచిస్తూ బాధపడుతున్నారేమో. పాపం, వాళ్లకంటే దారుణమైన స్థితిలో నేనున్నానన్న విషయం వాళ్లకు తెలీదు. రాజ్యం కోల్పోవడం, స్నేహితులను విడిచిపెట్టడం, భార్య కొడుకులను అమ్మడం, ఈ చాండాల జీవితం, ఇలా నాకు అన్ని కష్టాలే ఎదురయ్యాయి. ఇక ఆ కాటి కాపరికి దాసుడిగా హరిశ్చంద్రుడు శ్మశానంలో శవాలపై కప్పే బట్టలను సేకరించేవాడిగా మారాడు. రాత్రింబవళ్లు ఇక్కడే ఉండి శవాల రాకను గమనించు. ఇందులో 1 వంతు రాజుకివ్వాలి, 1 వంతు శవానికి, 3 వంతులు నాకు, 2 వంతులు నీ జీతం అని ఆ కాటి కాపరి చెప్పాడు. ఇక హరిశ్చంద్రుడు అతని ఆదేశాలు పాటించి బెనారస్ నగరానికి దక్షిణ భాగంలో ఉన్న శ్మశానానికి వెళ్ళాడు. అది ఒక భయంకరమైన ప్రదేశం. భయానక అరుపులు, వందలాది గిడుగుల చప్పుళ్లు వినిపించాయి. గిడుగు అంటే జాకల్. ఈ గిడుగులతో పాటు కుక్కలు కూడా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయి. పోయిన వాళ్లను తలుచుకుంటూ వాళ్ల శవాలను కాల్చడానికి వచ్చిన వాళ్ల ఏడుపుల శబ్దాలు అతనికి వినిపించాయి. గాలి అంతా దారుణమైన వాసన, పొగతో నిండి అక్కడ భూత ప్రేత పిశాచ యక్షులతో కమ్ముకుంది. ఇక శవాల చితుల నుంచి మాంసం, ఎముకలు, కొవ్వు కాలుతున్న చప్పుళ్ళు, నల్లగా సగం కాలిన శవాల నుంచి దారుణమైన వాసన. ఇది ఒక శరీరానికి పట్టే చివరి స్థితి అని అంటున్నట్టుగా కనిపించింది. ఇంతటి ఘోరమైన ప్రాంతానికి హరిశ్చంద్రుడు చేరుకున్నాడు. ఇక అప్పుడు ఆలోచిస్తూ సేవకులు, మంత్రులు, బ్రాహ్మణులు, రాజ్యం, నా భార్య, నా కొడుకు అందరూ నన్ను వదిలి వెళ్లారు. నేను ఎంతటి దురదృష్టవంతుడినో అని ఆలోచిస్తూ కాటి కాపరిగా తన పని మొదలుపెట్టాడు. ఒక విధంగా అతనికిది మరొక జన్మ లాంటి పరిస్థితి అయ్యింది. పాత వస్త్రాలు ధరించి తన ముఖం, చేతులు, పొట్ట, కాళ్ళు అంతా శ్మశానాల బూడిద, దుమ్ముతో నిండిపోయాయి. శవాల నుంచి వచ్చే రాబడితో తినడానికి తిండి సేకరించడం, దొరికిన నీటిని తాగడానికి ప్రయత్నించేవాడు. తన తలపై శవాల పూలమాలలుండి నిద్రలేక పగలు రాత్రి అయ్యో అయ్యో అని చూస్తున్న దృశ్యాలకు ఆశ్చర్యపోయాడు. అలా గడిచిన 12 సంవత్సరాలు 100 సంవత్సరాలు అనిపించాయి. ఒకరోజు హరిశ్చంద్రుడు అలసిపోయి లోతైన నిద్రలోకి వెళ్లిపోయాడు. కలలో ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. విధి కారణంగా ఆ రాజు మరొక శరీరంలోకి ప్రవేశించి శ్మశానంలో పనిచేస్తూ ఆ కాటి కాపరి నాయకుడికి తన కూలి డబ్బులు చెల్లించాడు.
12 సంవత్సరాల పాటు అతనికి ఎటువంటి బాధ లేకుండా గడిచిపోయాయి. ఆ తర్వాత అతను ఒక శూద్ర మహిళ గర్భంలో ప్రాణం పోసుకున్నాడు. ఆ గర్భంలో ఉంటూనే నేను పుట్టిన తర్వాత దాన ధర్మాలు చేస్తాను అని అనుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆ స్త్రీ గర్భం నుంచి పుట్టి శ్మశానంలో చనిపోయిన వారి అంత్యక్రియలు చేసే పనిలో చేరాడు. 7 సంవత్సరాల వయసులో ఉండగా ఒక పేదవాడు సత్పురుషుడైన బ్రాహ్మణుడి శవాన్ని తన కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం తెచ్చారు. అయితే ఆ పిల్లాడు దహన కార్యాలకు డబ్బులు అడుగుతూ బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేస్తూ గౌరవం లేకుండా మాట్లాడాడు. ఇది చూసి ఆ బ్రాహ్మణులు కోపంతో విశ్వామిత్ర మహర్షి హరిశ్చంద్ర మహారాజును శపించిన విషయం తెలీదా అని అంటూ ఆ సంఘటన గుర్తు చేశారు. ఆ తరువాత ఆ పిల్లాడిని నీలాంటి దుర్మార్గుడు నరకానికి వెళ్ళాలి అని అతన్ని శపించారు. హరిశ్చంద్రుడు ఇంకా కలలోనే ఉండగా యమదూతలు భయంకరమైన యమపాసాలు పట్టుకొని ప్రత్యక్షమయ్యారు. వారు అతన్ని తీసుకొని నరకానికి లాక్కు వెళ్లారు. నరకంలో అతను భరించలేని బాధలను అనుభవించాడు. చాకులు కత్తులతో అతన్ని చీల్చడం, చీకటిలో ఉండటం, చీము రక్తం తినడం, ఇటువంటి దారుణాలు ఎదురయ్యాయి. అతను 7 సంవత్సరాల వయసున్న బాలుడిగా ఉన్నా కూడా అనేక రకాల యాతనలకు గురి చేశారు. అతన్ని కాల్చడం, ఘోరమైన చలిలో ఉంచడం, శరీరాన్ని కదల్చలేని స్థితిలో ఉంచి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అక్కడ గడిచే ఒక రోజు 100 సంవత్సరాల్లా అనిపించింది. ఇన్ని నరక యాతనల తరువాత ఆ పిల్లాడిగా ఉన్న హరిశ్చంద్రుడు ఒక కుక్కగా పునర్జన్మ పొందాడు. ప్రజలు పారేసిన చెత్తను తింటూ జీవితం గడిపాడు. తరువాత నెల రోజుల్లోనే చనిపోయి మళ్లీ పునర్జన్మ పొందాడు. గాడిద, ఏనుగు, కోతి, ఎద్దు, మేక, పిల్లి, కోడి, పక్షి, పురుగు, చేప, తాబేలు, అడవి పంది, ఎలుగుబంటి ఇలాంటి అనేక రూపాల్లో పునర్జన్మ పొందాడు. ప్రతిరోజు ఒక కొత్త జన్మను అనుభవించాడు. ప్రతి జన్మ 100 సంవత్సరాల్లా అనిపించింది. ఆ జన్మలన్నీ పూర్తయ్యాక అతను తిరిగి హరిశ్చంద్రుడిగా పుట్టాడు. అయితే ఈ జన్మలో జూదమాడి తన రాజ్యాన్ని, తన భార్యను, కొడుకును కోల్పోయి అడవుల్లో ఒంటరిగా తిరిగాడు. అక్కడ ఒక సింహం అతన్ని పట్టుకొని తినేసింది. కలలో ఉన్నంతసేపు తన భార్య కొడుకులను ఎప్పటికప్పుడు చూస్తూ, ఓ హరిశ్చంద్ర, మమ్మల్ని రక్షించు అని వాళ్ళు కోరుతున్న దృశ్యాన్ని చూశాడు. జూదమాడి ఏం సాధించావు చూసావా, నేను మన కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాం అని శైవ్య ఏడుస్తూ అనింది. కానీ అతను ఏదో చెయ్యాలని ఆలోచించే లోపే వాళ్ళు అదృశ్యమయ్యారు. తరువాత అతను స్వర్గానికి చేరితే అక్కడ తన భార్య ఒంటిపై బట్టలు లేకుండా విరబోసుకున్న జుట్టుతో ఏడుస్తూ ఎవరో ఆమెను ఈడ్చుకు వెళ్తున్న దృశ్యాన్ని చూశాడు. తరువాత ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం యముడి గురించి చెప్తూ, విశ్వామిత్ర మహర్షి నీ భవిష్యత్తు గురించి యముడితో మాట్లాడాడు అని తెలియజేసింది. యమదూతలు సర్పాలతో తయారు చేసిన పాశాలు తీసుకొని హరిశ్చంద్రుడిని బలవంతంగా యముడి దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ యముడు మాట్లాడుతూ, విశ్వామిత్ర మహర్షి కోపాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. అదే మహర్షి అతని కొడుకు మరణానికి కూడా కారణం కావచ్చని చెప్పాడు. ఇదంతా వివరించిన తరువాత యముడు హరిశ్చంద్రుణ్ణి మానవలోకానికి తిరిగి పంపి అనుభవించాల్సిన మిగతా కష్టాలు పూర్తి చెయ్యమని సలహా ఇచ్చాడు. 12 సంవత్సరాల కాలాన్ని చూపించిన ఈ కల పూర్తయ్యాక యమదూతలు హరిశ్చంద్రుణ్ణి ఆకాశం నుండి కిందకు పడేసి అతని కష్టాలు అనుభవించడానికి వదిలేశారు. హరిశ్చంద్రుడు యమలోకం నుండి పడి జాగ్రత్తగా లేచి భయంతో, అయ్యో నాకేమైంది అని అంటూ ఆలోచించాడు. తన గాయాలు లేదా కాలుతున్న వస్తువుల నుంచి వచ్చే వేడిని అనుభూతి చెందినట్టుగా అనిపించింది. తన కలలో అనుభవించిన బాధలను గుర్తు చేసుకుంటూ ఇంతలోనే 12 సంవత్సరాలు గడిచిపోయాయా అని ఆశ్చర్యపోయాడు. ఆ పక్కనే ఉన్న కాటి కాపరులను ఈ విషయం అడిగాడు. కాని వారందరూ అలాంటిదేమీ జరగలేదని సమాధానమిచ్చారు. ఇది విన్న హరిశ్చంద్రుడి మనసు బాధతో నిండిపోయింది. దేవతలను తలుచుకుంటూ, దేవతలారా, నా భార్య శైవ్య, నా కొడుకు రోహితాశ్వుడు, ఆఖరిగా నాకు మీ ఆశీర్వాదాలు కావాలి. నేను ధర్మదేవుణ్ణి, సృష్టికి మూలమైన వాసుదేవుణ్ణి, బృహస్పతి, దేవేంద్రులకు నమస్కరిస్తున్నాను అని ప్రార్థించాడు. ఆ తరువాత శ్మశానంలో తన పని కొనసాగిస్తూ, శవాలకు ధర నిర్ణయిస్తూ ఖాళీగా గడుస్తున్న జీవితాన్ని అనుభూతి చెందాడు. ఒకప్పుడు తనకున్న గొప్పతనం పోయి మురికిగా మాసిన జుట్టుతో ఒక కర్ర పట్టుకుని నిరాశతో ఉన్నాడు. ఇక అక్కడితో తన భార్యా కొడుకుల జ్ఞాపకాలు పూర్తిగా పోయాయి. రాజ్యాన్ని కోల్పోయిన తరువాత అతని శక్తి పూర్తిగా ఆవిరైపోయింది. ఆ శ్మశానంలో అతనికి మిగిలింది ఆ నిరాశ ఒక్కటే. ఒకరోజు అతనున్న ప్రదేశానికి తన భార్య శైవ్య పాము కాటుతో చనిపోయిన తన కొడుకును తీసుకొచ్చింది. నా ముద్దుల బాబు, ఏమైపోయావు నాయనా
అంటూ ఏడ్చింది. ఆ క్షణం ఆవిడ కాంతివిహీనంగా అలసిపోయి దుమ్ముతో కప్పబడిన శరీరం అంతకు మించి బాధతో నిండిన మనసుతో ఉంది. ఎక్కడో ఉన్న హరిశ్చంద్రుణ్ణి ఉద్దేశిస్తూ, ఓ రాజా, నేలపై పడి ఉన్న మన కొడుకుని గుర్తుపట్టారా? ఒకప్పుడు ఆటల్లో మునిగిపోయిన మన కొడుకు ఇప్పుడు పాము కాటుతో చనిపోయాడు అంటూ ఏడ్చింది. ఈ ఏడుపులు విన్న హరిశ్చంద్రుడు హడావిడిగా అక్కడికి వచ్చి శవాల కోసం ఉపయోగించే దుప్పటిని వెతికాడు. ఆ స్థితిలో తన భార్యను గుర్తుపట్టలేకపోయాడు. గడిచిన కాలం ఆమెను అతనికి ఒక పరిచయం లేని వ్యక్తిగా నిలబెట్టింది. శైవ్య కూడా హరిశ్చంద్రుడి రూపం చూసి అతన్ని గుర్తుపట్టలేకపోయింది. పాము కాటుతో చనిపోయిన కొడుకుపై ఉన్న నల్లని దుప్పటి తీసి చూడగానే హరిశ్చంద్రుడు లోతైన ఆలోచనలో పడ్డాడు. అయ్యో, రాజకుటుంబంలో పుట్టిన ఈ బిడ్డకు ఏం జరిగింది? ఇంతటి దారుణమైన చావు వచ్చిందే. ఇతన్ని చూస్తుంటే నా కొడుకు రోహితాశ్వుడు గుర్తొస్తున్నాడు. అతని కళ్ళను నేను మర్చిపోలేను. ఒకవేళ నా కొడుకు ఇంకా బతికుంటే ఇదే వయసులో ఇలాగే ఉండేవాడు అంటూ ఆలోచించాడు. శైవ్య ఏడుస్తూ, అయ్యో కుమారా, ఏదో పాపం చెయ్యడం వల్లే ఈ ఘోరమైన ఘటన జరిగింది. మన బాధలకు అంతంటూ కనిపించడం లేదు. నేను ఇంత బాధలో ఉన్నప్పుడు నా భర్త దూరంగా ప్రశాంతంగా ఎలా ఉండగలరు? మీ రాజ్యాన్ని కోల్పోయారు, మీ భార్య కొడుకుని అమ్మేశారు, మీకు విధి ఎన్నో కష్టాలు తెచ్చింది హరిశ్చంద్ర అంటూ అనింది. తన భార్య ఏడుపులు విని హరిశ్చంద్రుడు ఆ ఇద్దరిని గుర్తుపట్టాడు. ఈవిడ నా శైవ్య, ఇతను నా కొడుకే అని ఆశ్చర్యపోయి బాధతో ఏడుస్తూ స్పృహ కోల్పోయాడు. ఆమె కూడా అతన్ని గుర్తుపట్టి బాధతో స్పృహ కోల్పోయింది. మళ్ళీ ఇద్దరు స్పృహలోకి వచ్చాక వాళ్ళు అనుభవిస్తున్న బాధను చూసి ఇద్దరూ ఏడ్చారు. హరిశ్చంద్రుడు తన బాధ వ్యక్తం చేస్తూ, ఎంతో ముద్దుగా ఉండే నీ ముఖం, అందమైన కళ్ళు, జుట్టు చూస్తున్నప్పుడు మనసుకి ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పుడు నన్ను నాన్న అని ఎవరు పిలుస్తారు? ఎవరి ఆడుకుంటున్న కాళ్ళు నా ఒంటిని, బట్టలను మురికిగా చేస్తాయి. నువ్వు నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చావు, కానీ నేను నిన్ను ఒక వస్తువులా అమ్మేశాను. నా రాజ్యాన్ని తీసుకున్న విధి ఇప్పుడు నా కొడుకుని కూడా తీసుకువెళ్ళింది. నీ అందమైన ముఖం చూస్తుంటే నా కళ్ళు బాధలో కూరుకుపోయాయి అని తన కొడుకుని కౌగిలించుకుని బాధతో నేలపై కూలిపోయాడు. ఆ కాటి కాపరిని హరిశ్చంద్రుడిగా గుర్తించి అతను ఈ రూపంలో ఇలా ఈ శ్మశానంలో ఉన్నాడేంటి అని ఆశ్చర్యపోయి, అయినా ఈ పరిస్థితిలో విధిని తిట్టాలి. ఎంత క్రూరంగా, కరుణ లేకుండా నువ్వు ఈ మహారాజుని ఇలా ఒక కాటి కాపరి స్థితికి తీసుకొచ్చావు. అతని రాజ్యాన్ని, స్నేహితులను తీసుకొని అతని భర్తను, కొడుకును అమ్మటానికి కారణమై ఇప్పుడు అతన్ని సైతం కాటి కాపరిగా మార్చావు. గతంలో ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావు అని బాధపడుతూ శైవ్య తన భర్తను కౌగిలించుకొని గట్టిగా ఏడ్చింది. ఆ తరువాత హరిశ్చంద్రుడితో మాట్లాడుతూ, ఇది కలో నిజమో నాకు అర్థం కావడం లేదు. ఇది నిజమే అయితే ధర్మం పాటించడం ఎందుకు? దేవతలు, బ్రాహ్మణులను పూజించడం, ప్రపంచాన్ని కాపాడటం అంతా ఎందుకు? నీలాంటి ధర్మాత్ముడైన వాడిని నీ రాజ్యం నుంచి దూరం చెయ్యడంలో న్యాయం ఎక్కడుంది అని అడిగింది. ఆవిడ మాటలు విని హరిశ్చంద్రుడు లోతుగా ఊపిరి పీల్చుకుని తాను కాటి కాపరిగా ఎలా మారాడో చెప్పాడు. దానికి శైవ్య బాగా ఏడ్చింది. ఆ తర్వాత వాళ్ల కొడుకు ఎలా చనిపోయాడో అతనికి చెప్పింది. అప్పుడు హరిశ్చంద్రుడు, ఇక ఇలాంటి బాధలు నేను తట్టుకోలేను. నా శక్తి తగ్గిపోతుంది. నా దురదృష్టాన్ని చూడు. అన్నీ పోగొట్టుకొని ఇలా కాటి కాపరిలా బతుకుతున్న నాకు వచ్చే జన్మ మరింత దారుణంగా ఉంటుందేమో. మరొకసారి ఇలాగే కాటి కాపరికి బానిసగా పుడతానేమో. నరకానికి వెళ్లి భయంకరమైన కష్టాలు అనుభవించి అసిపత్ర అనే వనంలో కత్తులతో నన్ను చీల్చేస్తారేమో. మహారౌరవ, రౌరవ అనే నరకాల్లో నన్ను సజీవంగా పాతిపెట్టి కాల్చేస్తారేమో. ఇలాంటి బాధల నుంచి తప్పించుకోవడానికి చావొక్కటే ఉపాయం అనిపిస్తుంది. మనకున్న ఒక్కగానొక్క బిడ్డ కూడా ఈ క్రూరమైన విధి చేతుల్లో పోయాడు. ఇప్పుడు ఎలా బతకాలి? ఎందుకు బతకాలి? ఇది నరకంలో విధించే శిక్షల కంటే ఘోరమైన స్థితి. ఇలాంటి బాధను నేను ఎలా తట్టుకోగలను? నేను కూడా నా బిడ్డతో కలిసి అగ్నిలోకి దూకేస్తాను. నా తప్పులు క్షమించు శైవ్య. నువ్వు బ్రాహ్మణుడి ఇంటికి తిరిగి వెళ్ళి నీ కర్తవ్యాలు నెరవేర్చు. నేను యజ్ఞాలు చేసి గురువులను సంతోషపరచగలిగితే మనం తరువాత జన్మలో మళ్ళీ కలుసుకోవచ్చు. కానీ ఈ జన్మలో అది సాధ్యమయ్యేలా లేదు. అప్పుడు మనం మళ్ళీ కలుసుకొని మన బిడ్డను వెతికి సంతోషంగా జీవిస్తాం. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించు. నువ్వు మాత్రం ఆ బ్రాహ్మణుణ్ణి తక్కువగా చూడకు.
అతన్ని గౌరవంగా నీ దేవుడిలా చూసుకో అని అన్నాడు. అప్పుడు శైవ్య, నేను కూడా ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. మీరు ఎక్కడికైతే వెళ్తారో నేను కూడా మీతోనే వస్తాను అని చెప్పింది. ఇక హరిశ్చంద్రుడు చితిని సిద్ధం చేసి తన కొడుకుని దానిపై ఉంచాడు. తన భార్యతో కలిసి చేతులు జోడించి పరమాత్మ, శివ, నారాయణ, దేవతలు ఇలా అందరినీ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ఇంద్రుడితో పాటు ఇతర దేవతలందరూ యముణ్ణి నాయకుడిగా పెట్టుకుని అక్కడికి వచ్చారు. తరువాత యముడు హరిశ్చంద్రుడితో మాట్లాడుతూ, రాజా, నా మాట విను. ఇక్కడ దేవతలు, సాధ్యులు, మారుతులు, లోకపాలకులు, నాగులు, సిద్ధులు, గంధర్వులు, రుద్రులు, అశ్వినులు అందరూ ఉన్నారు. ఆఖరిగా ఆ విశ్వామిత్రుడు కూడా నీతో స్నేహం చెయ్యడానికి, నీకు మంచి జరగడానికి ఇక్కడికి వచ్చాడు అని చెప్పాడు. ఇక కింద కూలపడి ఉన్న హరిశ్చంద్రుడు లేచి యమ, ఇంద్ర, విశ్వామిత్రులను కలుసుకున్నాడు. అప్పుడు యముడు, హరిశ్చంద్ర, తొందరపడి నిర్ణయం తీసుకోకు. నీ సహనానికి, నియంత్రణకు, నిజాయితీకి, నీలో ఉన్న సద్గుణాలకు నేను మంత్రముగ్ధుడినై నీ దగ్గరకు వచ్చాను అని అన్నాడు. ఇంద్రుడైతే, హరిశ్చంద్ర, నువ్వు, నీ భార్య, నీ కొడుకు 3వ స్వర్గంలో స్థానం పొందేందుకు అర్హులయ్యారు. ఈ స్థానం పొందడం చాలా కష్టం. కానీ నీ చరిత్ర వల్ల ఈ సత్కారం నీకు దక్కింది. రా, నీ కుటుంబంతో కలిసి స్వర్గంలో అడుగుపెట్టు అని అన్నాడు. ఆ తర్వాత ఇంద్రుడు అక్కడున్న చితి దగ్గరకు వచ్చి ఆహ్లాదకరమైన అమృతాన్ని, అకాల మరణాన్ని నివారించే ఔషధాన్ని అతనికిచ్చాడు. అప్పుడే ఆకాశం నుండి పూల వర్షం కురిసింది. స్వర్గంలో వాయించే డప్పులు మోగాయి. ఒక్కసారిగా చనిపోయిన ఆ రాకుమారుడు తిరిగి సజీవమయ్యాడు. యవ్వనంతో, ఆరోగ్యంతో, మనశ్శాంతితో నిండుగా కనిపించాడు. హరిశ్చంద్రుడు వెంటనే ఆ పిల్లాడిని ఆనందంతో కౌగిలించుకున్నాడు. తన భార్యతో పాటు తన అదృష్టాన్ని తిరిగి పొందాడు. ఆ క్షణం వాళ్ళు అసలైన సంతోషాన్ని అనుభవించారు. మళ్ళీ ఇంద్రుడు మాట్లాడుతూ, ఓ రాజా, నీ భార్య, నీ కొడుకుతో కలిసి ఇప్పుడే స్వర్గానికి వెళ్ళు. ఇది నీ సద్గుణాలకు దక్కిన పుణ్యం అని అన్నాడు. సమాధానంగా హరిశ్చంద్రుడు, ఓ దేవతలారా, నా యజమాని కాటి కాపరి అనుమతి లేకుండా నేను స్వర్గానికి వెళ్ళలేను. మొదట అతనికి నా రుణం తీర్చాలి అని అన్నాడు. అప్పుడు యమధర్మరాజు, హరిశ్చంద్ర, దాని గురించి ఆలోచించకు. ఆ కాటికాపరి రూపంలో నేనే నిన్ను పరీక్షించడానికి వచ్చాను అని చెప్పాడు. ఈ పరిస్థితి గమనించి ఇంద్రుడు, ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి అందరూ నేను చెప్పిన ఉన్నత స్థితికి ధారాళంగా వెళ్ళొచ్చు అని అన్నాడు. అప్పుడు హరిశ్చంద్రుడు, ఇంద్ర, మీరు నా మాట వినాలి. కోసల నగరంలో నా ప్రజలు నా గురించి ఇంకా బాధపడుతున్నారు. వాళ్లను వదిలి నేను స్వర్గానికి వెళ్లడం అంటే అది బ్రాహ్మణ హత్యతో సమానం. నా ప్రజలను వదిలేసి నేను ఒక్కడినే ఇలా స్వార్థంతో సంతోషంగా ఉండలేను. నాకు దక్కిన ఈ మంచి ఫలితాలన్నీ వాళ్లతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ స్వర్గంలో ఉండగలిగే అవకాశం ఒక్క రోజుకే అయినా కూడా అది వాళ్లతో కలిసి పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకవేళ వాళ్లకు మాత్రం నరకం దక్కుతుందంటే దాన్ని కూడా వాళ్లతో పాటు నేను కూడా నరకంలో ఉండిపోతాను అని అన్నాడు. దీనికి ఇంద్రుడు సమాధానమిస్తూ, ప్రతి ఒక్కరికి వారి వారి పుణ్యపాపాలు వేరువేరుగా ఉంటాయి. అలాంటిది నీ ప్రజలందరినీ ఒకేసారి స్వర్గానికి ఎలా తీసుకువెళ్లగలవు అని అన్నాడు. నా ప్రజల సాయంతోనే నేను రాజ్యాన్ని పాలించాను, యజ్ఞాలు చేశాను, మంచి పనులు చెయ్యగలిగాను. వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. ఈ స్థితిలో నేను వాళ్లను వదిలి వెళ్లడం సాధ్యం కాదు. నా పుణ్యఫలాన్ని వాళ్లతో కలిసి పంచుకుంటాను. మేమంతా కలిసి స్వర్గానికి వెళ్లాలని నేను ఆశపడుతున్నాను. అది ఒక్కరోజైనా సరే అని హరిశ్చంద్రుడు అన్నాడు. ఇది విన్న ఇంద్రుడు, యముడు, విశ్వామిత్రుడు అందరూ సంతోషించారు. ఇంద్రుడు తన 10 లక్షల స్వర్గరథాలతో భూమికి వచ్చి అయోధ్య ప్రజలతో స్వర్గానికి రండి అని వాళ్లను ఆహ్వానించాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఆజ్ఞాపించడంతో ప్రజలందరూ ఆనందంతో ఆ రథాలు ఎక్కారు. రాకుమారుడైన రోహితాశ్వుడికి ఇంద్రుడు అయోధ్యలో పట్టాభిషేకం చేశాడు. తరువాత వారి కుటుంబాలతో, సేవకులతో, పిల్లలతో కలిసి అయోధ్య ప్రజలంతా ఒక్కొక్కరుగా స్వర్గానికి చేరుకున్నారు. హరిశ్చంద్రుడు చుట్టూ ఉన్న బలమైన గోడలతో అలంకరించబడిన అద్భుతమైన రథంలో ఆనందంగా తన పుణ్యఫలాన్ని అనుభవిస్తూ స్వర్గానికి చేరాడు. ఈ కథ చెప్తున్న ద్రోణపక్షులు, హరిశ్చంద్రుడి లాంటి రాజు గతంలో లేడు, భవిష్యత్తులో ఉండడు. అతని కష్టాలు, శ్రమలు విన్నవారు సంతోషాన్ని పొందుతారు అని చెప్పారు. అక్కడితో ఆ పక్షులు హరిశ్చంద్రుడి కథ చెప్పడం పూర్తి చేశాయి. ఆఖరిగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వీడియో మొదట్లో చెప్పినట్టు మీరు మన ఛానల్ కంటెంట్ కి ఎంగేజ్మెంట్ ఇవ్వలేరంటే ఒక విషయం అర్థం చేసుకోండి. ఏదో ఒక రోజు మన ఛానల్ ఆపేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దీని నుంచి వచ్చే ఇన్కమ్తో నా టీంకి శాలరీస్ వస్తాయి అండ్ మేము ఉపయోగించే సాఫ్ట్వేర్స్ అండ్ AI టూల్స్ కొనగలుగుతున్నాం.
ఈ ఛానల్ లేకపోయినా మా కెరియర్స్ నడుస్తూనే ఉంటాయి. కానీ కంటెంట్ని సోర్స్ మెటీరియల్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా, అది కూడా రైట్ రెఫరెన్సెస్ ఇస్తూ ప్రెజెంట్ చేసే ఒక ఛానల్ అయితే మీరు మిస్ అవుతారు. ఆ తర్వాత సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు ఆథెంటిక్గా చెప్పేవాళ్ళు తగ్గిపోయారు, మన కల్చర్కి ఎవ్వరూ వాల్యూ ఇవ్వట్లేదు అని మీరు నెత్తి నోరు బాదుకున్నా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఏదైనా యాక్షన్ తీసుకోగలిగితే అది ఇప్పుడే తీసుకోండి. మీకు నిజంగా పురాణ ఇతిహాసాల జ్ఞానం అందించడానికి మేము చేసే ప్రయత్నం ఏమాత్రమైనా అర్థమైతే, మన లిటరేచర్పై మీకు ప్రేమ గౌరవాలుంటే అది మీరు కొట్టే లైక్ అండ్ కమెంట్తో చూపించండి. అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ విషయాలు నేర్చుకోవాలన్న వాళ్ళకి ఒక సోర్స్ దొరుకుతుంది. నేను మీ లైఫ్ ఓరామా. ఛానల్ సర్వైవ్ అయితే తిరిగి కలుస్తూనే ఉందాం.